యేసు కాలములో బానిసలు, సేవకులు వారిని గూర్చి తెలుసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో పరిచారకుడు అని అనువదించిన పదానికి బానిస అని అర్థం. కేవలం ఒక పని నిమిత్తం కుదుర్చుకున్న వ్యక్తిని కాక ఒక యజమాని సంపూర్ణ ఆధీనంలో ఉన్న వ్యక్తిని ఈ పదం సూచిస్తుంది. అయితే కొందరు బానిసలు కేవలం గృహ కృత్యాలను మాత్రమే నిర్వర్తించేవారు. గృహ నిర్వాహకులు ఇతర సేవకుల పనులను వ్యతిరేకిస్తూ యజమానుల ఆర్థిక వ్యవహారాలను సహితం చూస్తుండేవారు. యేసు కాలంలో బానిసలకు పుట్టిన సంతానాన్ని కూడా బానిసలుగానే పరిగణించేవారు. యుద్ధ ఖైదీలు కూడా బానిసలుగా పనిచేయడం కద్దు. తమను తాము పోషించుకొనలేని వారు, నిరాశ్రయులు తామున్న స్థితి కంటే బానిస బ్రతికే మేలని తలంచి బానిసలుగా అమ్ముడుపోయేవారు. కొంతమంది బానిసలకు వారి యజమానుల కంటే ఎక్కువ విద్యార్హతలుండేవి. వీరు తమ యజమానుల పిల్లలకు ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. ధనవంతులైన యజమానుల వద్ద పనిచేసే బానిసలకు తమంత తాముగా వారు పొందలేని అవకాశాలుండేవి. అయితే బానిసలకు ఎటువంటి స్వాతంత్ర్యం ఉండేది కాదు. యజమానులు తమకు ఇష్టం వచ్చినట్లుగా వారి పట్ల వ్యవహరించవచ్చు. బానిసలను అమ్మే హక్కు కూడా యజమానులకు ఉండేది. 30 సంవత్సరాల వయసు వచ్చిన బానిసలు తమ యజమానుల నుంచి విముక్తి పొందవచ్చు. కొంతమంది బానిసలు తాము తమ పిల్లలు బానిసత్వం నుంచి విడుదల పొందడానికి అవసరమైన అనగా స్వేచ్ఛను కోరుకోవడానికి ధనం సంపాదించుకొని విడుదలను కొనుక్కునేవారు.